గతమెంతో ఘనం, నేడు అభివృద్ధి శూన్యం. అప్పులు ఆకాశానికి, వృద్ధి రేటు పాతాళానికి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఏలుబడిలో తెలంగాణ దుస్థితి. 15 నెలల రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక రంగం అతలాకుతలమైంది. తాజాగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఏఎస్పీఐ విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వృద్ధి రేట్లపై ఈ నివేదిక విడుదలైంది. జీఎస్డీపీ వృద్ధి రేట్లో ఒకప్పుడు దేశంలో 3వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయింది. ఇక తలసరి ఆదాయం వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 11వ స్థానానికి దిగజారింది. కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో కొత్త రికార్డులు సృష్టించిన తెలంగాణ ఇప్పుడు అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రాల కంటే వెనకబడింది. ఒకప్పటి సిర్ర తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో నేలచూపులు చూస్తుంది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. జీఎస్డీపీ వృద్ధి రేట్లో ఎన్నో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం. ఇవన్నీ కేసీఆర్ సర్కార్ హయాంలో తెలంగాణ సాధించిన ఘనతలు. స్వరాష్ట్రం ఏర్పడ్డ నాడు బలహీనంగా ఉన్న తెలంగాణను 10 ఏళ్లలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు తీసుకెళ్లారు కేసీఆర్. ఆర్థికంగా పసికూనగా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. జీఎస్డీపీ, పర్ క్యాపిటా, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి, ఇలా ప్రతి విషయంలోనూ తెలంగాణ టాప్ ర్యాంక్లో నిలిచింది. కానీ 15 నెలల రేవంత్ సర్కార్ పాలనలో ఉన్నపళంగా అన్ని ఆర్థిక సూచీల్లో తెలంగాణ అధపాతాళానికి దిగజారింది. తెలంగాణకు కేసీఆర్ వేసిన బలమైన ఆర్థిక పునాదులను రేవంత్ ప్రభుత్వం నాశనం చేసిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో జీఎస్డీపీ 5.05 లక్షల కోట్ల రూపాయల జీడీపీ నమోదైంది. ఆ తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా రాష్ట్ర జీడీపీ 15,1981 కోట్ల రూపాయలకు చేరింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెలంగాణ జీఎస్డీపీ దాదాపు 10 లక్షల కోట్ల మేర పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 11.06% వృద్ధి రేటు నమోదు చేసింది. కానీ ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 10.12%కే పరిమితమైంది. జీఎస్డీపీ వృద్ధి రేట్లో దేశంలో 3వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14వ స్థానానికి పడిపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చిన్న రాష్ట్రాలు అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణ వెనకబడింది. ఎంఓఎస్పీఐ నివేదిక వెల్లడించిన గణాంకాలు రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందింది అని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. తలసరి ఆదాయం విషయంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎన్నో రికార్డులు సృష్టించింది. కానీ ప్రస్తుతం రేవంత్ 15 నెలల పాలనలో తలసరి ఆదాయంలో తెలంగాణ వృద్ధి రేటు పడిపోయిందని ఎంఓఎస్పీఏ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయంలో తెలంగాణ 14.1% మేర వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 9.6%కే పరిమితమైంది. తలసరి ఆదాయ వృద్ధి రేట్లో కేసీఆర్ హయాంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిన తెలంగాణ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోయింది.
కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన తాజా నివేదికలో తెలంగాణ రవాణా శాఖలో సైతం వసూళ్లు భారీగా పడిపోయాయి. 2023-24లో తెలంగాణ రవాణా శాఖలో 6,690 కోట్ల వసూళ్లు జరిగాయి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,787 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఒకవైపు తెలంగాణ రైజింగ్ అని గొప్పలు ప్రచారం చేస్తుంది రేవంత్ సర్కార్. మరోవైపు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పతనమవుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్టాంప్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం పడిపోవడంతో పాటు జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల మందగించింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల చేతుల్లో డబ్బులు లేక క్రయ విక్రయాల్లో ఎలాంటి పెరుగుదల లేనట్టుగా చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో అయినా పెట్టుబడులు అంటే జనం భయపడిపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలు, దూరదృష్టి లేని పోకడలే ఇందుకు కారణం. తెలంగాణ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దారుణంగా వెనుకబడింది. రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు గత ఏడాది మార్చి నెలలో 5,401 కోట్లుగా నమోదైనాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలో కనీసం 1% కూడా పెరుగుదల నమోదు కాలేదు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఏటా పెరిగిన జీఎస్టీ రాబడి కాంగ్రెస్ పాలనలో స్తంభించిపోయింది. ఈ నెల 1వ తేదీన జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే వాస్తవాలు ఒకలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం అడ్డగోలు అబద్ధాలు చెబుతుంది. గత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జీఎస్టీ వసూళ్లపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జీఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, ఈ సంవత్సరం 2024-25 10 నెలల కాలంలో అంటే జనవరి వరకు జీఎస్టీ వృద్ధి రేటు 12.3% అధ్యక్ష.